ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. ప్రార్థనతో ఈ వాక్య పరిచర్యను ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయం మందు మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ దినమంతయు నీ రెక్కల సాటున భద్రపరిచినందుకు మీరు మాకు ఆశ్రయదుర్గముగా, ఆశ్రయపురముగా, కోటగా, కొండగా నాయన నందుకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీరు ప్రేమించి వెదకి మమ్మల్ని రక్షించుకున్నందుకు, అనాది కాలం నందే క్రీస్తునందు మీరు మమ్మల్ని పుట్టించుకున్నందుకు, మీరు సంకల్పమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ ప్రియకుమారనామంలో నన్ను మమ్మను రక్షించుకున్నందుకు స్తుతులు స్తోత్రాలు. ఇప్పుడు వాక్యమును బోధించబోతుండగా మీరే బోధకుడై నాకు కావలసిన వాక్యమును నా నోటికి అందించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ దినమున మనము ప్రార్థనకు ఆటంకము మొదటి పార్ట్గా కొన్ని విషయాలు చూసుకుందాం. ప్రార్థనకి ఆటంకము పాపమే. యోహాను సువార్త 9:31 చెప్తాడు, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. కాబట్టి పాపం అనేది దేవుడి నుండి మానవుడిని వేరు చేసి పెట్టడం జరిగింది. దీని గురించి యెషయా 59 అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. రక్షింపనేరకుండా యుండినట్లు యెహోవా హస్తము కురసగాలేదు, విననేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తం చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. 4వ వచనంలో చూసినట్లయితే, నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపము కందురు. 7వ వచనానికి వచ్చినట్లయితే, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను సంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. ఇన్ని విషయాలు మానవులో ఉన్నప్పుడు మనం చేసిన ప్రార్థన అనేది దేవుని సన్నిధికి చేరదు. అదేవిధంగా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే 16వ వచనములో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మను కడుగుకొనిడి, శుద్ధి చేసుకునిడి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుకుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునిడి. కాబట్టి మానవుడు ఎంతగా ప్రార్థన చేసినా కూడా వారికి జవాబులు రాకపోవటానికి ఒక కారణము పాపం. ఇది మేజర్ కారణం. మన జ్ఞానేంద్రియాలైన నాలుక, జ్ఞానేంద్రియాల్లో ఒకటి నాలుక. ఈ నాలుక అనేది అబద్ధములాడిద్ది. ఈ నాలుక భూసంచారం చేసిద్ది. ఈ నాలుకతో బెంకములాడతాం, ఇచ్చకములాడతాం, కపటములు కల్పిస్తూ ఉంటాం, అదేవిధంగా కొండెములాడుతూ ఉంటాం. ఈ నాలుక చిన్న అవయవమే కానీ ఇది మనిషిని బహుగా అపవిత్రపరిచిద్ది. కాబట్టి మన నాలుకకి మనం చెక్కం వేసుకొని నాలుకను మనం జాగ్రత్తగా కాపాడుకుంటే
నాలుక ద్వారా వచ్చే పాపమును మనము అరికట్టవచ్చు. అందుకని దావీదు మహారాజు ఏమంటాడంటే, నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును అని కీర్తనలో చెప్తాడు. అదేవిధంగా కన్ను గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయములో ఏం చెప్పబడిందంటే, 6వ అధ్యాయం 22వ వచనంలో, దేహమునకు దీపమే కన్ను గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. యోబు భక్తుడు 39వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, నా కన్నులతోటి యవ్వన స్త్రీలను చూడకుండా నిబంధన చేసుకున్నానని చెప్తాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచెదను. కాబట్టి ఈ యొక్క పాపము మానలేని కనులను మనలో ఉంటే, ఈ కన్ను అనేది గేట్వే ఆఫ్ సిన్ టు ద హ్యూమన్ బాడీ. కాబట్టి కన్నును మనం జాగ్రత్తగా కన్నుతోటి నిబంధన చేసుకోవాలి. మన మనసు అనేది మన కన్నులతో అనుసరించి సంచరించిన ఎడల ప్రమాదకరం. కాబట్టి కన్నులు పవిత్రంగా ఉండాలి. చూడకూడని వాటిని చూడకూడదు. మన కన్నులను జాగ్రత్తగా ఏవి చూడాలి, ఏవి చూడకూడదు అనేది మన కన్నులను మనము జాగ్రత్తగా వాడుకోవాలి. ఇక పోయినట్లయితే చెవులు. ఈ చెవులు దురదగొండ చెవుల్లాగా ఉండి ముసలమ్మ ముచ్చట్లు వినటానికి ఇష్టపడుతూ ఉంటాయి. పరుల యొక్క విషయాలు వినటానికి తొందరపడుతూ ఉంటాయి. కాబట్టి చెవులను కూడా మనము దేవుని వాక్యం వినటానికి ఎగిరిపడే విధంగా మన చెవులను మనం చూసుకోవాలి. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ శరీరము పాపమును ప్రేరేపిస్తూ ఉంటుంది. పరశరీరాలను ఆశించే విధంగా ఈ శరీరము ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శరీరమును మనము సజీవ యాగముగా దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనములో ఆ మాట చెప్పబడి ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క కన్నులు, చెవులు, పెదవులు, నాలుక ఇవన్నీ కూడా మనం పవిత్రంగా కాపాడుకుంటూ ఉంటామో అప్పుడు మనము చాలా వరకు పాపమునకు దూరంగా ఉండగలుగుతాం. ఇక తర్వాత చూసినట్లయితే హృదయం. ఈ హృదయంలో నుండే మనిషిని చెడగొట్టే అనేక విషయాలు ఈ హృదయంలో నుండి బయలు వెళ్తాయి. మనం చూసినట్లయితే మార్కు 7వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. కాబట్టి ఈ 13 రకాలైన పాపములన్నీ కూడా మనిషిని లోపల నుండే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కాబట్టి హృదయం అనేది మోసకరమైనది. దాన్ని ఎవడు గ్రహించలేడు. హృదయం అంటే ఆలోచనలు, తలంపులు, ఊహలు, అదేవిధంగా మనస్సాక్షి, ఇవన్నీ కూడా హృదయంలో భాగాలే. కాబట్టి మన హృదయాన్ని మనం పవిత్రపరచుకోవాలి. మన హృదయం పవిత్రంగా ఉండాలి.
మన చేతులు పవిత్రంగా ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షితోటి, పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన చేతులెత్తి దేవుని ఎదుట మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. ఇంకా కొందరు మనలో అనుకుంటారు, ఇవన్నీ మనము దూరంగానే ఉంటున్నాం కదా, మన ప్రార్థన ఎందుకు వినపట్టలేదు అనుకుంటారు. ఇంకా పాపం గురించి ఇంకొంచెం మనం లోతుగా పరిశీలన చేసుకున్నట్లయితే, పాపం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తుంది. సకల దుర్నీతి కూడా పాపం అని చెప్తుంది. నువ్వు మేలైనది చేయగలిగి అలా చేయలేకపోతే అది పాపమే. విశ్వాస మూలము కానిదేదో అది పాపమే. ఇంకను ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. ఈ మాట 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనంలో ఏమని ఉందంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుటకు మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. కాబట్టి ఇంకా మనము ఈ విషయాలు కూడా మనము గమనంలో తీసుకోవాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించడం. మొదటి మూల పురుషుడు ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించడం వలన పాపం వచ్చేసింది. కాబట్టి ఆజ్ఞ అతిక్రమము పాపం. సకల దుర్నీతి, నీతి కాందేదో అది పాపం. మేలు చేయగలిగి చేయలేకపోవటం పాపం. విశ్వాసం మూలం కానిదేదో అది పాపం. ఇంకా ప్రార్థన చేయకపోవటం కూడా పాపం. కాబట్టి ఈ విషయాలు కూడా మనము గమనంలోకి తీసుకోవాలి. కాబట్టి ఈ దినమున మనము పరిశీలన చేసుకోవాలి. నువ్వు రక్షణ పొందిన విశ్వాసివైతే ఈ విషయాలు నువ్వు గమనించాలి. అనుదినము నీవు యోహాను రాసిన 1వ పత్రిక 1:8 ప్రకారం మనము ప్రతిదినము మన పాపములు ఆ దినములో ఏవేవైతే మన హృదయంలో కానీ, మన కన్నుల ద్వారా, మన నోటి ద్వారా, మన చెవుల ద్వారా ఆ మస్టు వచ్చి పడుతుందో వాటి గురించి మనం యేసుని రక్తంలో కడుక్కోవాలి. అది ఏ విధంగా అయితే మనం ఒక ఇంటిని ఏ దినముకు ఆ దినము శుభ్రం చేసుకున్నట్లు, లేదా మన దంతమును ఏ దినముకు ఆ దినము మనం శుద్ధి చేసుకున్నట్టు, ప్రతి దినము కూడా మన జ్ఞానేంద్రియములను, మన హృదయమును, మన అంతరంగమును, మన ఆత్మను కూడా ఏదైనా చేదైన వేరు కానిది ఏదైనా, వాక్యమునకు వ్యతిరేకమైనది ఏదైనా తలంపుల్లో కానీ, ఊహల్లో కానీ, ఆలోచనలో కానీ వచ్చి ఉన్నట్లయితే యేసు ప్రభు యొక్క రక్తంలో కడుక్కోవాలి. ఆయన నామములో క్షమాపణ అడగాలి. ఆయన నామములో క్షమాపణ అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. అలా మనం అనుదినము మన యొక్క హృదయమును, మన జ్ఞానేంద్రియములను, మన అంతరంగమును శుద్ధి చేసుకుంటూ మనము క్రీస్తు సారూప్యంలోకి మారుతూ ఉండాలి. ఇంకా వాక్యమును వింటున్న ఎవరైనా రక్షణలోకి రాకపోతే నువ్వు మొదట మారు మనసు పొందాలి. అంటే మనసు మార్చుకోవాలంటే హృదయాన్ని మార్చుకోవాలి. యేసుని ప్రభువుని నోటితో ఒప్పుకొని నీ హృదయంలో ఆయన పునరుద్ధానుడైన తిరిగి లేచాడు అని నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు రక్షణలోకి నడిపించబడతావు. రోమా 10:9 ప్రకారం. లేదా ఏ విధంగా అయితే సుంకరి, నేను పాపిని, నన్ను క్షమించుము అని నువ్వు యేసు ప్రభువుని అడిగినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు. ఈ దినం నుండి నువ్వు ఆయన రాజ్యంలోకి పాలు పంపులు పొందుతావు. కాబట్టి మనం ఎవరమైనా క్రీస్తు రక్తాన్ని, క్రీస్తు యొక్క నామాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడ్డప్పుడు దేవుడు తన కుమారుడిగా మనల్ని అంగీకరిస్తాడు. ఆయన నామందు, క్రీస్తు నామందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం పొందుతాడు.
కాబట్టి ఈ వాక్యమును వింటున్న నువ్వు ఎవరైనా ఈ చెప్పిన విషయాలు నీ హృదయంలో గ్రహించుకోవాలి. ఏ విషయమైతే నిన్ను కలత చెందిస్తుందో, అంటే ఒక కంటిలో నలుసు ఏ విధంగా అయితే మనిషిని కన్నంత ఇబ్బంది పడుతుందో, చేదైన వేరు పులిసిన పిండి కొంచెమైనా ఉండినను అది మనిషిని అంతా కూడా పాపమును వైపు నడిపిస్తూ ఉంటుంది. మొదట తలంపుతోనే ప్రారంభం కావచ్చు, అది తుదుకు క్రియ వరకు తీసుకొని వెళ్తుంది. కాబట్టి నీవు నీ హృదయంలో విగ్రహానైనా పరస్త్రీనైనా దేవుని వాక్యమును కాకుండా ఏది ఉంచుకున్నానో నువ్వు దేవునికి దూరస్తుడివే. మొదట మనము ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి నీ హృదయంలో ధనం ఉంచుకున్నా, నీ హృదయం పరస్త్రీని ఉంచుకున్నా, నీ హృదయంలో వాక్యమునకు వ్యతిరేకమైనది ఏది ఉండినను, దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించినను, నీవు పాపమునకు నీ హృదయం పొంచి ఉన్నది. పాపంలో పడిపోవటానికి అవకాశం ఉన్నది. నువ్వు దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినను నీవు ఆయన వాడివి కాదు. మొదటి స్థానం ఆయనదే. ఎందుకంటే ఆయన చేతులు నిన్ను నిర్మించినవి, నిన్ను సృజించినవి. కాబట్టి మనము ఆ సృష్టికర్తకి మనం ఆరాధన చేయాలి. ఆ సృష్టికర్తను మనం నమస్కరించి ప్రార్థన చేయాలి. ఆయనతోనే మన సహవాసం, ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉంటాడు. కాబట్టి ఆయనతో అనుదినం నువ్వు నడుస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, ఆయనతో కలిసి జీవిస్తూ ఉండాలి. అప్పుడు ఆయన సారూప్యంలోకి నువ్వు మార్చబడతావు. క్రమక్రమంగా ఆయన సారూప్యంలోకి నువ్వు రాగలుగుతావు. నీవు ఆయన ఆత్మలో ఏకమైనప్పుడు నీవు ఆయన వలె మారిపోతావు. ఒక దినాన ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడి పరలోక నివాసిగా నీవు మారిపోతావు. కాబట్టి రక్షణ లేని వారు ఎవరైనా వింటూ ఉంటే మొదట మీ ఆత్మకు రక్షణ కావాలి. రక్షింపబడి ఎవరైనా దేవునికి దూరముగా జీవిస్తూ ఉంటే, అంటే హృదయం దూరంగా ఉన్నట్లయితే నేడే అనుకూల సమయం. నిన్ను నువ్వు సరిచేసుకో. క్రీస్తు యొక్క మార్గంలోకి రా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, పాపమును రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చునని నాయనా 1 తిమోతి 1:15 మీరు చెప్పబడిన వాక్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, ఒకనాడు మేము అందరము మీకు దూరస్తులుగా, మీకు శత్రువులుగా, నాయన దేవుడిని ఎరగని జనాంగముగా, వాగ్దానము లేని వారిగా మేము అందరం జీవించి ఉన్నాం. అయితే నీ ప్రియ కుమారుడు నాయనా, మేము భక్తిహీనులుగా ఉండగానే మా కొరకు మరణించి తిరిగి లేచి మీతో సమాధానపరిచినందుకు స్తుతిస్తున్నాం. ఆయన రక్తం వలన మీతో సమాధానం కలిగినది. ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మమ్మల్ని నీతిమంతులుగా మీరు చూస్తూ ఉన్నారు, పరిశుద్ధులుగా చూస్తూ ఉన్నారు. దీన్ని బట్టి స్తుతిస్తూ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యమును వినిన వారి యొక్క హృదయములను మీరు తెరవండి. లూదియా హృదయమును తెరిచినారు. నాయన, సరసాల నాయకుడి యొక్క హృదయాన్ని మీరు తెరిచి ఉన్నారు. కొర్నేలు కుటుంబము నాయన వాక్యమును పేతురు బోధిస్తూ ఉన్నప్పుడు వారి హృదయములు తెరవబడి కుటుంబము, స్నేహితులు, బంధువులు అందరూ కూడా రక్షణలోకి నడిపించబడి ఉన్నారు. సరసాల నాయకుడి కుటుంబం అంతా రక్షణలోకి రాబడినది. లూదియా కుటుంబం అంతా రక్షణలోకి రాబడి ఉన్నది. ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయముల యందు మీరు ఈ వాక్యము వింటూ ఉన్న వారిని మీరు ఆకర్షించమని, మీ రాజ్యంలోనికి పిలవమని, నీ ప్రియకుమారుని యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకోమని, నీ ప్రియకుమారుని యొక్క వాగ్దానములను జ్ఞాపకం చేసుకోమని
ఈ చిన్న మనవిని యేసుక్రీస్తు నామంలో అడుగుతూ ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.